మట్టిలో నుంచి పురాతన బిందెలు, వస్త్రాలు, చరిత్ర మూలాలు బయటపడడం చూస్తుంటాము. కానీ నెల్లూరు జిల్లా పెరుమళ్లపాడులో ఒక ఆలయమే బయటపడింది. ఆ ఆలయం పేరు శ్రీ నాగేశ్వర స్వామి శివాలయం. ఈ ఆలయం 300 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన దేవాలయం ఇసుక తవ్వకాల్లో అయితే బయటపడింది. ఈ ఆలయంను విష్ణువు యొక్క 6వ అవతారమైన త్రేతాయుగ ప్రారంభకుడు, అధికార బల మందాతులైన క్షత్రియులను శిక్షించిన అవతారకుడు, జమదాగ్ని అయినటువంటి 108 శివాలయాలను నిర్మించిన పరశురాముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. విష్ణువు యొక్క మొత్తం 10 అవతారాలలో భాగంగా చివరి అవతారమైన కల్కి అవతారం. ఈ అవతారం మీద నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా భారీ విజయం అయితే సాధించింది. ఈ సినిమాలో మన నెల్లూరు జిల్లా పెరుమళ్లపాడులో కీలక ఘట్టం అయితే ఇక్కడ చిత్రీకరించబడింది. ఒక చిన్న పిల్లవాడిని ఇద్దరు తొరుముకుంటూ వస్తుంటే ఈ ఆలయం లోపలికైతే దూకేస్తాడు. అక్కడ ఈ పిల్లవాడిని కాపాడడానికి లోపల మరణము లేని చిరంజీవి అయినటువంటి అశ్వత్థామ ఎంట్రీ ఇస్తాడు. సూపర్ గా ఉంటుంది ఈ సీన్ అయితే. పార్ట్ 2 సినిమా అయితే ఇంకా సూపర్ గా ఉండబోతుంది. ఇంత చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. ఎవరైనా వెళ్ళని వాళ్ళుంటే ఒక్కసారి వెళ్ళైతే